హాయ్ అండి, ఈరోజు మనం మాలియాలో జరిగే క్రిస్మస్ వేడుకలకి వెళ్తున్నాం. చూసారా పోలీస్ ప్రొటెక్షన్ ఎంత చక్కగా ఏర్పాటు చేశారో. ఈరోజు మనకి మాలియాలో తెలుగు వాళ్ళ చర్చ్లో బ్రదర్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగం ఏర్పాటు చేశారంట. సో అందరూ వెళ్తున్నారు, మనం కూడా వెళ్ళి ఒకసారి చూసేద్దాం. కువైట్లోని మాలియాలో జరిగే క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందండి. కువైట్లో ఉండే భారతీయులందరూ ఈ 2 రోజులు మాత్రం మాలియాలో దర్శనమిస్తారు. ఎక్కడెక్కడో ఉన్న భారతీయులందరూ క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ రోజు మాత్రం మాలియాలో కంపల్సరీ మనకి కనిపిస్తారు. ఆ జనాలని కంట్రోల్ చేయడానికి కువైట్ ప్రభుత్వం పోలీసులను కూడా ఏర్పాటు చేసింది. మీకు ఈ దారిలో చాలా మంది పోలీసులు కనిపిస్తూనే ఉంటారు. ఇదే పోలీస్ వ్యాన్. ఇంకా ఇక్కడ మనం చూస్తున్న చర్చ్ బిఫోర్ మనం వీడియోలో పెట్టాం కదా, సండే ఒకసారి కేరళ చర్చ్కి వెళ్తున్నామని చెప్పి, అదే ఈ చర్చ్. మన తెలుగు వారి చర్చ్కి వెళ్లే ముందు ఈ చర్చ్ని కూడా ఒకసారి చూసి వెళ్దాం. ఐ థింక్ ఈరోజు ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రేయర్ జరుగుతున్నది అనుకుంటండి. మొత్తం అంతా అరబిక్లోనే చెప్తున్నారు. చూడండి క్రిస్మస్కి డెకరేషన్ ఎంత బాగా చేశారో. కానీ నాకు ఎందుకో ఈ చర్చ్లో చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఐ డోంట్ నో వై. ఇంకా చర్చ్ బయట డెకరేషన్ ఇలా ఉన్నదండి. ఈ బిల్డింగ్స్ కూడా చర్చ్లే. అంటే వచ్చిన క్రౌడ్ మొత్తానికి ఒకటే చర్చ్ సరిపోదు కాబట్టి, ఇంకా కేరళ వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం సపరేట్గా ఉన్నాయి చర్చ్లు కూడా. ఇక్కడ చూసారా డెకరేషన్ ఎంత బాగుందో. నైట్ అయితే లైటింగ్స్తో ఇంకా అందంగా కనిపిస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మనం మన తెలుగు వాళ్ళ చర్చ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు ఇక్కడున్న క్రౌడ్ చూసారు కదా, దీనికి డబుల్ కాదు కదా, త్రిబుల్ మన ఇండియన్ చర్చ్లో ఉంటుంది. చూసారా చాలా మంది ఈ బ్రిడ్జ్ దాటే చర్చ్కి వస్తారు. ఈ బ్రిడ్జ్ మీద చూసారా ఎంత క్రౌడ్ ఉందో. వీళ్ళందరూ మన ఇండియన్సేనండి. నాకు తెలిసి ఇందులో 70% అందరూ తెలుగు వాళ్ళు అయి ఉంటారు. చూసారా చక్కగా తెలుగుతనం ఉట్టిపడేటట్టు సారీస్ కట్టుకొని ఈ రోజు మాత్రమే కనిపిస్తుంది ఇలా. ఈ రోజు ఇంకా న్యూ ఇయర్ డే రోజు కూడా ఇట్లానే ఉంటుంది. సో వీళ్ళందరూ చర్చ్కి వెళ్తున్నారు. మనం చర్చ్ దగ్గర ఎలా ఉందో చూసేద్దాం. వామ్మో చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇండియాలో పెద్ద పెద్ద తీర్థాలు జరుగుతాయి కదా, అక్కడ కూడా మనం ఇంత క్రౌడ్ చూస్తామో లేదో కూడా డౌటే. ఇక్కడ లైన్ కూడా పెట్టారు, అంటే సెక్యూరిటీ కోసం. చూసారా అవతల నుంచి అందరూ లైన్లో. ఇదే అండి మనం వెళ్ళే చర్చ్. ఇక్కడ సెక్యూరిటీ డోర్ కూడా పెట్టారు. బయట ఇంత క్రౌడ్ ఉంది, ఇంకా లోపల చూస్తే వామ్మో అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదండి. చూసారా చెప్పాను కదా అందరూ ఇండియన్సే. బయట ఫ్లెక్స్ బోర్డ్ చూసారు కదండి. ఇంకా లోపలికి వెళ్ళాలంటే అస్సలు దారి లేదు, కానీ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. చూసారా బయట కూర్చొని చాలా మంది ఆయన ప్రసంగం వింటున్నారు. సో బయట స్క్రీన్ పెట్టారు పెద్దది, చూపించడానికి అస్సలే ఖాళీ లేదు. సో మనం చర్చ్ లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఈ క్రౌడ్ మొత్తాన్ని దాటుకొని. ఇక్కడ నుంచి ట్రై చేద్దాం. కనిపిస్తున్నారా ప్రసాద్ రెడ్డి గారు? అక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేశారు ప్రేయర్. సో మనం వెళ్దాం లోపలికి. చర్చ్లో ప్రతి ఒక్కళ్ళు ఆయన ప్రసంగాన్ని వీడియో తీస్తూనే ఉన్నారండి. నిజంగా ఆయన చెప్పిన మాట నిజమే అనిపించింది. ఎందుకంటే మనం ఆయన ప్రసంగం వినడానికి వెళ్ళాము. సో మనం వీడియో తీస్తూ ఉంటే మన ఫోకస్ మొత్తం వీడియో మీదే ఉంటుంది. సో మన మనసు ప్రశాంతంగా ఉండడానికే కదా చర్చ్కి వెళ్ళేది. అందుకే నేను ఇంకా ఫోన్ పక్కన పెట్టేసి ఆయన చెప్పే మాటల్ని ప్రశాంతంగా కూర్చొని విన్నాను. సో 10 minutes తర్వాత ఆయన వాక్యం అయిపోయిన తర్వాత లోపల ఉన్న వాళ్ళందరినీ బయట ఉన్న వాళ్ళని లోపలికి వచ్చి కూర్చోండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో నేను లోపలికి వెళ్ళే ఛాన్స్ దొరికింది. లోపలికి వచ్చిన తర్వాత బయటకి వెళ్ళే వాళ్ళందరినీ ఒకసారి వీడియో తీసా. మీరే చూడండి చర్చ్లో ఎంత మంది ఉన్నారో. చూసారా ఇంత క్రౌడ్ ఉందో.
మన వాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇంకా బయటకి వెళ్ళే ముందు మాకు ప్రేయర్ చేయండి అని కొంతమంది, మాతో సెల్ఫీ దిగండి అని కొంతమంది, ఒక 1 minute లో ఆయన చుట్టూ చేరారు. పాపం ఆయన ఎంత ఇబ్బంది పడ్డారో చూడండి. ఇబ్బంది అని కూడా అనలేము, ఎందుకంటే వాళ్ళకి ఆయన మీద ఉన్న అభిమానం అది. సో ఇంకా బయట డెకరేషన్ వచ్చేసి ఇట్లా ఉన్నదండి. చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో. అందరూ తెలుగు ప్రజలే, చాలామంది బంధువులు కలిసి ఉంటారు ఇక్కడ, ఫ్రెండ్స్ కలిసి ఉంటారు. సో కానీ ఫొటోస్ దిగడానికి కూడా అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. డెకరేషన్ అంతా ఇక్కడ క్రిస్మస్ థీమ్, క్రిస్మస్ ట్రీ అన్నీ చాలా బాగా అరేంజ్ చేశారు. చూసారా మొత్తం పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది. ఇంకా ఇప్పుడు మనం చర్చ్ పక్కనే ఉన్న సీ సైడ్కి వెళ్దాం. చూసారా ఇందాక చూపించిన బ్రిడ్జ్, ప్రేయర్ విని వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే ప్రేయర్ వినడానికి వచ్చేవాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్తే కొంతమంది పక్కనే ఉన్న ఈ సీ సైడ్కి వస్తారు. చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉందో చూడండి. ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగుతుంటే కొంతమంది రీల్స్ చేస్తున్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఇంకా బంధువులతో కలిసి హ్యాపీగా మాట్లాడుతూ తిరుగుతున్నారు. ఏది ఏమైనా కనపడేంత దూరం వరకు నీరు, ఆ అలలు చేసే సౌండ్ వింటూ ఉంటే మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, ఆ అలలు రాళ్ళని తాకేటప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నాకైతే ఈ సముద్రాన్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఎగిరే పక్షులు చూడండి. ఓకే అండి, ఈ క్రిస్మస్ ఇలా ఆనందంగా గడిపేశాం. మీకు కూడా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది. సో నన్ను ఎంకరేజ్ చేయడానికైనా దయచేసి ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.